జేసీ బ్రదర్స్కు చట్టాలంటే లెక్కలేదా? పోలీసులంటే గౌరవం లేదా? ప్రజాప్రతినిధులు అయ్యుండి ఆఫీసర్స్ మీద ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకోవడాన్ని ఎలా చూడాలి? మా దారి వేరు, మా తీరే వేరన్నట్టుగా మాట్లాడుతున్నారన్నది నిజమేనా? తాడిపత్రి ఏఎస్పీ విషయంలో ప్రభాకర్ రెడ్డి ఎందుకలా హద్దులు దాటి మాట్లాడారు? లెట్స్ వాచ్. దూకుడు తెగింపు లేకుంటే రాజకీయాల్లో రాణించడం కష్టమని అంటారు. ఆ విషయంలో జేసీ బ్రదర్స్ ఒక ఆకు ఎక్కువే చదివారని అంటారు పొలిటికల్ పండిట్లు. పొజిషన్లో ఉన్నా అపోజిషన్లో ఉన్నా చట్టం మా చుట్టం అన్నట్టుగా వాళ్ళ వ్యవహారం ఉంటుందన్నది రాజకీయ వర్గాల విస్తృత అభిప్రాయం. మరీ ముఖ్యంగా పోలీసుల విషయంలో జేసీ బ్రదర్స్ వైఖరి ఎప్పుడూ వివాదాస్పదమే. గతంలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసి కేసులు కూడా ఎదుర్కొన్నారు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఇప్పుడు అదే బాటలో ఆయన తమ్ముడు ప్రభాకర్ రెడ్డి కూడా వెళ్తున్నట్టు కనిపిస్తోంది. 2018లో తాడిపత్రి ప్రాంతంలో ప్రబోధానంద స్వామి ఆశ్రమంపై దాడి జరిగినప్పుడు జేసీ దివాకర్ రెడ్డి తీరు తీవ్ర వివాదాస్పదమైంది. ఆ సమయంలో పోలీసులు సరిగ్గా వ్యవహరించలేదని, పోలీసుల్లో మగాళ్లే లేరా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు దివాకర్. ఆ ఘటన తర్వాత పోలీసు అధికారుల సంఘం తరపున స్పందించిన అప్పటి జిల్లా కార్యదర్శి గోరంట్ల మాధవ్ ఇకపై ఎవరైనా పోలీసులను కించపరిచేలా మాట్లాడితే నాలుగు కోస్తామని అన్నారు. అయితే తనను వ్యక్తిగతంగా దూషించారని భావించిన సీనియర్ జేసీ అప్పుడు తాడిపత్రి పోలీస్ స్టేషన్లో మాధవ్ పై ఫిర్యాదు చేశారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా పోలీసుల టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలే చేశారు దివాకర్ రెడ్డి. పోలీసుల వైసీపీ నేతలకు వంగి వంగి దండాలు పెడుతున్నారన్న ఆయన తాము అధికారంలోకి వచ్చాక చెప్పినట్లు వినే పోలీసులను తెచ్చుకుంటామని అన్నారు. మొదట్లో పోలీసుగా ఉన్నప్పుడు దివాకర్ రెడ్డి మీద మీసం మెలేసి కౌంటర్ ఇచ్చిన గోరంట్ల మాధవ్ ఎంపీ అయ్యాక కూడా అదే ఊపు కొనసాగించారు. పోలీసులంటే ఎవరి బూట్లో నాకేవారు కాదంటూ పోలీసు బూట్లను ముద్దాడి జేసీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు తమ్ముడు ప్రభాకర్ రెడ్డి కూడా అదే తరహాలో అన్నబాటలోనే వెళ్తున్నారన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి. తాడిపత్రి ఏఎస్పీగా పనిచేస్తున్న రోహిత్ కుమార్ చౌదరిపై తాజాగా నోరు పారేసుకున్నారు ప్రభాకర్ రెడ్డి. అందున పోలీసు అమరవీరుల దినోత్సవం రోజున చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. నా దగ్గర గన్నుంది, దానికి లైసెన్స్ ఉంది, మీ ఇంట్లోకి దూరుతానంటూ తీవ్ర అభ్యంతరకరంగా మాట్లాడారాయన. అసలు నువ్వు పోలీసు ఉద్యోగానికి పనికిరావు, నీకెవరు ఉద్యోగం ఇచ్చారంటూ ఏఎస్పీని ఉద్దేశించి ఇష్టానుసారం నోరు పారేసుకోవడంపై మండిపడుతున్నాయి పోలీస్ సంఘాలు. అతనికి చదువు మాత్రమే ఉంది, బుద్ధి జ్ఞానం తెలివి లేవు. ఈ ఉద్యోగానికి రోహిత్ కుమార్ చౌదరి అనర్హుడు. ఏఎస్పీ కార్యాలయం ముందు నేను నిరసన చేస్తే రోహిత్ బయటకు రాకుండా దాక్కున్నాడని వెటకారంగా మాట్లాడడంపై పోలీసు వర్గాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాడిపత్రిలో ఎక్కడైనా ఘర్షణలు జరిగి రాళ్లు రువ్వుకుంటే ఈ ఏఎస్పీ భయపడి పారిపోతున్నారని విమర్శించారు ప్రభాకర్ రెడ్డి. ఆ వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని పోలీసు అధికారుల సంఘం అడ్హక్ కమిటీ డిమాండ్ చేసింది. ఓవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసుల సేవలను కీర్తిస్తూ ఉంటే, ఇంకోవైపు అదే పార్టీకి చెందిన వ్యక్తి ఇలా దూషించడమేంటని ప్రశ్నిస్తున్నాయి సంఘాలు. తాడిపత్రి ఈ రోజు ప్రశాంతంగా ఉందంటే ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి చర్యల వల్లనేనని చెబుతున్నారు పోలీస్ సంఘాల నేతలు. ఏఎస్పీ వల్ల ఏదైనా తప్పు జరిగితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయొచ్చు, కానీ ఇలా బహిరంగంగా మాట్లాడడం ఏంటి అన్నది వాళ్ళ ప్రశ్న. మరోవైపు పోలీస్ అధికారుల సంఘం అంటే ఏంటి, దానికి రిజిస్ట్రేషన్ ఉందా, ఉంటే చూపించాలంటూ తాడిపత్రి టీడీపీ కౌన్సిలర్స్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా పోలీస్ అధికారుల సంఘంలో ఉన్నవారు అసలు డ్యూటీలు చేయరా, వారు యూనిఫామ్ వేసుకోకుండా టైంపాస్ చేస్తూ తిరుగుతూ ఉంటారని వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్లు చేయడం పుండు మీద కారం చల్లినట్లయింది. ఈ వివాదంపై జిల్లా ఎస్పీ జగదీష్ కూడా స్పందించారు. జేసీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆ సంగతి ఎలా ఉన్నా అప్పుడు అన్నా ఇప్పుడు తమ్ముడు, ఇలా జేసీ సోదరులు ఇద్దరు తాము చట్టానికి అతీతులం అన్నట్టుగా పోలీస్ అధికారుల మీద నోరు పారేసుకోవడం తీవ్ర వివాదాస్పదమవుతోంది.